అమూల్య ఇంటికి కూడా రాలేదని చెప్పాడా? అక్కడే ఎక్కడో మిస్ అయిపోయిందమ్మా. ఒరేయ్, మిస్ అయింది పెన్నో పర్సో కాదురా, కోడలు. ఏంటి కోడలురా? అమూల్య నీకిష్టమైతే మన ఆఫీస్లోనే కదమ్మా పనిచేసేది. నీకెప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. నా పేరు పవన్. మీ పేరు చెప్పారు, మరి నా పేరు అడగరేంటండి? మీ పేరు అమూల్య. మా బాస్ లేనప్పుడు ఆఫీస్ ఎలా ఉంటుందో మీకు విజువల్ గా కనిపించిందా అండి? చాలా క్లియర్ గా కనిపించిందండి. ఆ ఫైల్స్ ఇలా ఇవ్వమ్మా. బలరాం గారు, ఏంటమ్మా? మీరొకసారి బాస్ చైర్లో కూర్చుంటే చూడాలనుంది. నేనా? బాస్ చైర్లోనా? అవునండి. నాకు ఆ హోదా వచ్చే అవకాశం ఎప్పటికి లేదులే. ఆ హోదా వచ్చే అవకాశం లేకపోవచ్చు, కానీ సరదాగా బాస్ చైర్లో కూర్చుని బాస్ లాగా ఫీల్ అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. అవుననుకో. మరి ఇంకేంటి, కూర్చోండి. ఏంటో మరీ బలవంతం చేస్తున్నావు. సరే, కూర్చుంటాను. అలానే చైర్లో కూర్చుని మన చండశాసుణ్ణి అనుకరించి చూపించండి. ఇదిగో అమ్మాయి, నేను బాస్ లాగా మాట్లాడతాను. వద్దులేండి సార్. అదేంటమ్మా, నువ్వే కదా బాసుని ఫాలో అయ్యి బాసులా చేసి చూపించమన్నావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. అవేవీ కావు. బాసులు యాక్ట్ చేస్తా చూడు. మళ్ళీ అడుగుతాను సార్, ఈ ఫైల్ మీద సంతకం చేయండి సార్. మళ్ళీ ఆయన సారేమో ఫైల్ ఇలా చూసుకుంటూ ఇలా చూస్తాడు. యాక్టింగ్ అదిరిపోయింది కదూ. చప్పట్లు కొట్టవేంటి? ఏంటి సౌండ్ వస్తుంది కానీ చేతులు కదలడం లేదు? వాచ్మ్యాన్, లిఫ్ట్ బాయ్, అటెండర్ తో సహా ఆఫీస్ స్టాఫ్ మొత్తాన్ని పిలుచుకురండి. అలాగే సార్.
అదేంటి ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది, ఎవరూ లేరేంటి? వాచ్మెన్ 2 సార్లు హారన్ కొట్టినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. లిఫ్ట్ బాయ్ మెసేజ్ పెట్టినప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మన అటెండర్ స్విచ్ 2 సార్లు ఆఫ్ చేసి ఆన్ చేస్తాడో అప్పుడు మనం అప్రమత్తమై సిన్సియర్గా వర్క్ చేస్తున్నట్టు నటిస్తే సరిపోతుంది. అంతేగా? మీ బాస్ రాగానే గంటసేపు బలరాం గారితో క్యాబిన్లో ఉంటారు. ఆ గంటసేపు ఎవరినీ లోపలికి పిలవరు. అప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ వస్తే నువ్వెంచక అతనితో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. అంతే కదా? ఈ చండశాసనుడు ఆఫీస్కి ఇంకా రాలేదు. ఈ చండశాసనుడికి ఒక పన, ఏవో 16 పనులు. బలరాంజీ, నా మూలంగా మీకు బీపీ వచ్చింది, రీసెంట్గా షుగర్ కూడా వచ్చింది. ముందు ముందు ఇంకెన్ని రోగాలు వస్తాయో ఏమిటో. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఇంతేనా, ఇంకేమైనా ఉందా? సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయను సార్. చూడండి, మీరు పనిచేస్తుంది నా కోసం కాదు, మన కంపెనీ కోసం. ఈ కంపెనీ కోసం నేను కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాను. కొన్ని నిర్ణయాలు స్పీడ్ గా తీసుకుంటాను, ఇంకొన్ని నిర్ణయాలు స్లోగా తీసుకుంటాను. కంపెనీ కోసం మీరెంత కష్టపడతారో అంతకు రెట్టింపు నేను కష్టపడతాను. అంతేగాని నేనేదో కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు ఫీల్ అయితే ఖచ్చితంగా అది మీ అమాయకత్వం. మనకి మన కంపెనీ ఒక దైవంతో సమానం. దేవుణ్ణి ఎంత భక్తితో ఆరాధిస్తామో మన పనిని కూడా అంతే భక్తితో ఆరాధిస్తూ చేయాలి. ముందు మీరు మీ కంపెనీని మీ కుటుంబంలా ఫీల్ అవ్వాలి. మీ కుటుంబంలో మీ బిడ్డల కోసం మీరు ఎంత పరితపిస్తారో, వాళ్ళకేమైనా అయితే ఎలా విలవెల్లాడిపోతారో అలాగే ఈ కంపెనీ కోసం అహర్నిశలు కష్టపడాలి, అభివృద్ధి కోసం తపన పడాలి. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. మళ్ళీ రిపీట్ అయితే నా రియాక్షన్ ఇలా ఉండదు. వెళ్ళండి. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళినట్టు? వీళ్ళంతా లోపల ఉన్నారా? వీళ్ళ మొహాలేంటి మాడిపోయున్నాయి? బాస్ అందరికీ ఒకేసారి కోటింగ్ ఇచ్చినట్టున్నాడు. అయినా అంత పెద్ద తప్పు వీళ్ళేం చేశారు? ఏంటండి, ఏమైంది? బాస్ ఎప్పుడు ముందు డోర్ నుంచి వచ్చేవాళ్ళు. మాకు సిగ్నల్ వచ్చి మేము అలర్ట్ అయ్యేవాళ్ళం. మరి ఇవాళ ఏమైంది? వెనక డోర్ నుంచి వచ్చారు. అందరం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాం.
ఓహో, మీ పనితనం ఏంటో బాస్ కి తెలిసిపోయిందన్నమాట. పాపం బలరాం గారే బాగా బలైపోయారు. అంటే ఆయనకి హాట్ హాట్ గా మిర్చి పెట్టాడనమాట. అవునవును. అన్నట్టు నేను ఈ విషయం గురించి పవన్ గారితో కదా డిస్కస్ చేశాను. మా ఆఫీసులో విషయాలని చెప్పాను. ఏదో ఒక రోజు మా బాస్ కి స్టాఫ్ మొత్తం దొరికిపోతారు అన్నాను. అలా చెప్పానో లేదో ఇలా మా బాస్ కి దొరికిపోయారేంటి? పోనీలే, వీళ్ళందరికీ ఇప్పుడు బుద్ధొచ్చుంటుంది. ఇక నుంచైనా శ్రద్ధగా పనిచేసుకుంటారు. అయినా నాకెందుకు, నేను సిన్సియర్గా నా వర్క్ చేసుకుంటాను. మర్చిపోనే, ఏది మర్చిపోను. ఈ ఆడపడుచుకి నువ్వు చేసిన అన్యాయాన్ని మర్చిపోను. నువ్వు చేసిన అవమానాన్ని మర్చిపోను. నువ్వు నా విషయంలో చేసిన అరాచకాన్ని మర్చిపోను. ఓహో, అందగత్తె, తెల్ల తోలు, నల్ల చారలు. నీకింత అందమైన హెయిర్ స్టైల్ ఎందుకే? ఇప్పుడు నీ ఫేస్ కి లిప్స్టిక్ పెడితే ఎలా ఉంటుంది? తెల్లటి
ఎలాంటి లిప్స్టిక్ వేస్తాను. ఇప్పుడు నిన్నింకా ఎలా రెడీ చేయాలి? నీకుండాల్సింది ఈ బొట్టు కాదు, నీకు రక్త సింధూరం పెడతాను. నీ రక్తంతోనే నీకే బొట్టు పెడతాను. ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావే వదినా. అత్త, నీ కొడుకు వచ్చేసినట్టున్నాడు. ఏమైందమ్మా? అమ్మా, వేలికి ఏమైందమ్మా? ఏం లేదు నాన్నా, ఇందాక గదిలో నుంచి వస్తుంటే వేలికి డోర్ తగిలింది, కొంచెం బ్లడ్ వచ్చింది అంతే నాన్నా. నా ప్రాణం విలవిల్లాడిపోయింది. వెంటనే బ్యాండేడ్ వేశాను. ఓకే అత్తయ్య, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. సరే నాన్నా, నువ్వేం టెన్షన్ పడకు. మీరుండగా అమ్మ విషయంలో నాకే టెన్షన్ లేదత్తయ్య. సడన్ గా బ్యాండేజ్ చూసేసరికి కొంచెం భయం వేసింది. సరే, నేను ఇప్పుడే వస్తాను. సరే సరే నాన్నా. చూసావుగా, ఇది నీ కొడుక్కి నా పైనున్న నమ్మకం. అత్తయ్య, చిన్న పనుంది, బయటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. అలాగేనన్నా. అమ్మా, వెళ్ళొస్తాను.
అమూల్య, ఎక్కడున్నావు అమూల్య? హనీమూన్ అనేది నిన్ను నాకు దూరం చేసి నాకు ఇలా చుక్కలు చూపిస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నాకు పిచ్చెక్కిపోతుంది అమూల్య.